ఎన్నికల్లో ఇక గెలవాలనే ఆలోచనను వైసీపీ వారు మానుకోవాలని అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తూ అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమాన్ని కూడా సమంగా అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటోంది. ఇటువంటి తరుణంలోనే తాజాగా ప్రజల వద్దకు బలంగా వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో జగన్ తర్వాత ఎక్కువ పాపులర్ అయింది ఎవరంటే వాలంటీర్లే. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కన్నాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. తాజాగా తెలుగుదేశం పార్టీకి మూడో తరమైన నారా లోకేష్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. దీనికోసం తెర వెనక బలమైన కసరత్తే చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్లస్టర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే జగన్ వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేసినట్లుగా ఈ క్లస్టర్ వ్యవస్థ ఉండదు. ప్రభుత్వం నుంచి వేతనాలు చెల్లించడం అనేది ఉండదు. ఈ క్లస్టర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ఒక్కో క్లస్టర్ లో 30 కుటుంబాలుంటాయి. వీరికొక ఇన్ఛార్జి ఉంటారు. అతన్ని క్లస్టర్ ఇన్ఛార్జి గా వ్యవహరిస్తారు. ఈ 30 కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, వారి ఆరోగ్య స్థితిగతులు, ఇబ్బందులన్నింటినీ ఒక నివేదిక రూపంలో సేకరించి నారా లోకేష్ టీమ్ కు పంపిస్తారు. వీటిని పరిశీలించిన ఆయన టీం ఈ 30 కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో ప్రభుత్వం నుంచి వారికి కావలసిన సహాయం ఏంటి, ఆరోగ్యపరంగా అవసరమైన చికిత్సలు ఏంటి అనే వివరాలను సేకరిస్తారు. అనారోగ్యంతో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద చికిత్స అందిస్తారు. మహిళలను కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్పించి వారికి రుణాలిప్పించి కుటీర పరిశ్రమలో పెట్టిస్తారు. P4 విధానం ద్వారా వారి పెట్టుబడులకు సాయాలు కూడా అందిస్తారు. ఈ 30 కుటుంబాలను పార్టీలకు అతీతంగా, పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది. ఒకవేళ క్లస్టర్ ఇన్ఛార్జి ఏదైనా తప్పు చేసినా, అవకతవకలకు పాల్పడినా అతనిపై నేరుగా నారా లోకేష్ కే ఫిర్యాదు చేయవచ్చు. విచారణ చేయించి అతనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులై సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సైతం పదవుల స్వీకరణ మాదిరిగా ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీలో ఇది నామినేటెడ్ పదవి లాంటిది. ప్రస్తుతం నారా లోకేష్ తీసుకొచ్చిన క్లస్టర్ ఇన్ఛార్జి ఆలోచన అద్భుతమని చెప్పొచ్చు. ప్రభుత్వ విధానాలు, పార్టీ విధానాలు ఒకేసారి ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ క్లస్టర్ ఇన్ఛార్జి పదవి దోహదపడుతుంది. ఈ క్లస్టర్ వ్యవస్థ విజయవంతమైతే వైఎస్ జగన్ శాశ్వతంగా రాజకీయంగా భూస్థాపితమవడమే కాకుండా చంద్రబాబు ఆకాంక్షిస్తున్నట్లు గుజరాత్ తరహాలో 25 ఏళ్ల పాటు అధికారంలో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది.